హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారా? ఏమండి, ఈరోజు చేస్తున్నాం చేపల పులుసు. చేపలు బాగా కడిగి ఉప్పు కారం అన్నీ పెట్టేసి ఉంచాలన్నమాట. ఒక గంట ఉంచాక అప్పుడు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలి చేపల పులుసు అన్నమాట. ఉల్లిపాయలు, అందులో కావాల్సిన సామాన్లు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, చింతపండు అండి కొద్దిగా నానబెట్టుకోవాలి వాటిల్లోకి వేసుకోవడానికి. అవన్నీ రెడీ చేసాం కదా, అట్లకి చేయవలసిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చెప్తున్నాను, చూడండి. చేస్తున్నాను. చేపలు వేపుకోవాలన్నమాట. 15 నిమిషాలు వేపుకొని బయటికి తీసేయాలన్నమాట చేపల్ని. పదిహేను నిమిషాలు చేపలు బయట తీసాక చూడండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ చేయాలన్నమాట. చేపల్ని పైన ఒక పక్క 10 నిమిషాలు, ఒక పక్క 15 నిమిషాలు, 10 నిమిషాలు ఉంచాలి. ఉంచాక బ్రౌన్ కలర్లో ఉన్నది, లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ అన్నమాట. బాగా వేగిపోకూడదు. బాగా బ్రౌన్ కలర్, బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపాలన్నమాట చేపల పులుసులోకి అన్నమాట. ముక్క చెదరకుండా ఉంటుంది అన్నమాట. ముక్క కూడా చాలా బాగుంటుంది, ఉప్పు కారం అన్నీ పట్టి. ఇలాగా చేసుకోవచ్చు. మామూలు మన ప్లెయిన్ చేపలు, ఉల్లిపాయలు అన్నీ వేపేసి గ్రేవీలా చేసుకొని అందులో కూడా మామూలుగా చేపలు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఈ స్టైల్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది. రొట్టెల్లోకి, చపాతీల్లోకి, మామూలుగా రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అవండి వేపు తీసాము. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె, ఉల్లిపాయలు, టమాటాలు వేగడానికి కొంచెం నూనె వేయాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు, కొలెస్ట్రాల్ మంచిది కాదు. వేసుకుంటే నూనె కొద్దిగా తగ్గించి వేసుకోవాలన్నమాట. ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పలేదు, కొత్తిమీర కూడా చెప్పలేదన్నమాట, అందుకే చూపిస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఆగాలన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా మనకు పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. వేపుకున్నాక అప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలన్నమాట ముందు. తర్వాత చేపల పులుసు రెడీ అయిపోయాక దానిపైన ఇలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి అన్నీ కూడా వేసేయాలన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగిపోయాక అందులోనే మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి.
తర్వాత వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. వాటర్, చింతపండు నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు, నీళ్ళు అన్నీ వేసినవన్నీ బాగా ఉడికిపోయాక కొద్దిగా మరిగిపోవాలి. మరిగిపోయాక ఒక 10 నిమిషాలు మరగాలి. మరిగాక అప్పుడు చేపలు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. చేపలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు వేగాలి. అవి మరిగిపోయాక అదే బాగా కొంచెం దగ్గర అయ్యాక నీళ్ళు పచ్చివాసన అన్నీ పోయాక ఈ చేపలు, వేపిన చేపలు ఉన్నాయి కదా, అందులోనే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిపోయాక మీడియంలో పెట్టాలన్నమాట స్టవ్ ఫైర్. ఇప్పుడు దాన్ని ఒక 10-15 నిమిషాలు కొంచెం ఉడికిపోయాక కొత్తిమీర అందులోనే వేసుకోవాలన్నమాట. అయిపోయింది, రెడీ అయిపోయింది. కొంచెం ఉడికిపోయాక దగ్గరగా అయిపోయాక కొంచెం దగ్గర అవ్వాలన్నమాట. దగ్గర అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్మెల్ బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర ఉండాలి చేపల పులుసుకల్లా. తర్వాత మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ ప్లీజ్ ఫాలో మై ఛానల్, వెంకటలక్ష్మి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.